ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు కొరకు దేవుని వాక్యాన్ని రోమీయులకు రాసిన పత్రిక 8:28 చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము. దేవుని ప్రేమించు వారికి కృపలో నిలిచిన వారికి మేలు కలుగుట కొరకే సమస్తమును సమకూడి జరుగును. పౌలు ఈ పత్రికను రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాశాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి మన చుట్టూ జరిగే ప్రతిదీ మన మేలు కొరకే జరుగుతుంది. ఈ మాటని పౌలు ఆ సంఘానికి రాస్తూ ఉన్నాడు. మనలో చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాము, కానీ అది నిజమైన ప్రేమ కాదా మనకు తెలియదు. అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి కొన్ని సూచనలు, కొన్ని గుర్తులు ఉన్నాయి దేవుని వాక్యంలో. దేవుణ్ణి ప్రేమించేవారు వీటిని ఖచ్చితంగా చేస్తారు. అవి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. మొట్టమొదటిగా, దేవుణ్ణి ప్రేమించేవారు, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞ గైకుంటారని యేసుక్రీస్తు తెలియజేశారు. యోహాను సువార్త 14:15 ప్రకారంగా ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్, దేవుని వాక్యానికి విధేయత చూపుతారు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు వాక్యమును విని వదిలివేయరు. చాలామంది ఇలా విని అలా వదిలేస్తారు, కానీ మనం ఏ వాక్యం విన్నామో అది మనం మేలు కొరకే, మనం దాన్ని పాటించడానికి. వాక్య బోధ అనేది ఎంటర్టైన్మెంట్ కాదు. వాక్య బోధ అనేది మనం లోబడడానికే దేవుడు మనతో మాట్లాడతారు, మనకు బోధిస్తారు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారికి ఉండే మొదటి లక్షణం వాక్యానికి విధేయత చూపటం. రెండవది, డిజైర్ ఫర్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి కొరకు లోతైన తృష్ణ, వాంఛను వారు కలిగి ఉంటారు. కీర్తనలు 42:2 దావీదు అంటాడు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా నేను నీ కొరకు తృష్ణ కొనున్నాను, ఆకలి కొనున్నానని దావీదు తన వాంఛను తెలియచేశారు. ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధి, ఆరాధన, ఈ విషయాల్లో కనుక నీకు లోతైన కోరిక, ఇష్టం ఉంది అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని అర్థం. సంఘమైన, ప్రార్థనైనా, సహవాసమైన, ఇలాంటివన్నిటికీ నువ్వు దూరంగా ఉంటున్నావు, పెద్ద ఇంపార్టెన్స్ లేదంటే మేబీ యు ఆర్ నాట్ లవింగ్ గాడ్. అలాగే లవ్ ఫర్ అదర్స్, ఇతరులను కూడా ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించేవాడు ఇతరులను కూడా ప్రేమిస్తాడు అని 1 యోహాను 4:21 తెలియజేస్తుంది. మనం దేవుని ప్రేమిస్తే మన పొరుగు వారిని కూడా మనం ప్రేమిస్తాం. ఈ గుర్తు కూడా మనలో ఉంటుంది. జాయ్ ఇన్ వర్షిప్ అండ్ ఫెలోషిప్, 122వ కీర్తన 1వ వచనం ప్రకారంగా మనము ఆరాధనలో, సహవాసంలో మనం సంతోషం కలిగి ఉంటాం. అండ్ 6వది, విల్లింగ్ టు సాక్రిఫైస్, త్యాగం చేయడానికి. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని కొరకు దేనినైనా త్యాగం చేయడానికి ఇష్టంగా ఉంటారు. అది పెద్ద కష్టం అనిపించదు. అబ్రహామును దేవుడు నీ కుమారుణ్ణి బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము ఏమాత్రం సందేహించకుండా, ఆలోచించకుండా తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి వెళ్ళాడు. దేవుని పట్ల తనకున్న ప్రేమను, విధేయతను అబ్రహాము ఆ రీతిగా చాటాడు. కాబట్టి సాక్రిఫైస్, దేవుని మనం ఎవరిని ప్రేమిస్తామో వారి కొరకు సాక్రిఫైస్ చేస్తాం. టైం సాక్రిఫైస్ చేస్తాము, కష్టం, శ్రమని సాక్రిఫైస్ చేస్తాం, ఎఫర్ట్స్ని, వాట్ ఎవర్ అవసరమైతే, ఏ సందర్భానికి ఏది అవసరమో దానిని మనం ప్రేమించే వారి కొరకు సాక్రిఫైస్ చేస్తాం. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని కొరకు కూడా నువ్వు కొంచెం సాక్రిఫైస్ చేయగలుగుతావు. సమయమును, తలాంతని, వాట్ ఎవర్ దేవుని కొరకు మనం సాక్రిఫైస్ కూడా చేయగలగాలి. మన ఈ లోక సంబంధమైనటువంటి సుఖమును, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని వెతుకుతూ కాదు, దేవుని కొరకు మనం అవసరమైతే వాటిని సాక్రిఫైస్ చేయగలగాలి. దేవుని ప్రేమించే వారిలో ఉండే లక్షణం. అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్ డ్యూరింగ్ ట్రయల్స్, అంటే కష్టకాల సమయంలో ప్రభునందు మన విశ్వాసం ఉంచడం కూడా దేవుణ్ణి ప్రేమించడమే అవుతుంది. 8వది ఏంటంటే డిజైర్ టు షేర్ అబౌట్ గాడ్, మనము క్రీస్తుని గురించినటువంటి సువార్త ప్రకటించడానికి లోతైన వాంఛను మనం కలిగి ఉంటాం. అది కూడా దేవుని మనం ప్రేమించడమే. కాబట్టి ఇలా దేవుణ్ణి ప్రేమించే వారికి విధేయత కలిగి ఉండాలి, దేవుని సన్నిధిని కోరుకోవాలి, ఇతరులను ప్రేమించాలి. తర్వాత 97వ కీర్తన 10వ వచనం ప్రకారముగా
దేవుని ప్రేమించే వారులారా కీడును ద్వేషించే వారులారా అని ఉంది వాక్యంలో. అంటే దేవుణ్ణి ప్రేమించేవారు పాపమును ద్వేషిస్తారు, పాపంకు దూరంగా ఉంటారు, దేవుని వల్లే పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు. ఈ లక్షణాలన్నీ దేవుణ్ణి ప్రేమించే వారిలో మాత్రమే కనబడతాయి. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుంటే, నిజంగా దేవుని వాక్యాన్ని నువ్వు ఏదైతే చూపితే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, దేవుని సన్నిధికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే దేవుని ప్రేమిస్తున్నావు, ఇతరులను ప్రేమిస్తుంటే దేవుని ప్రేమిస్తున్నావు, దేవుని కొరకు సాక్రిఫైస్ చేయగలిగితే దేవుని ప్రేమిస్తున్నావు. ఈ లక్షణాలు మనలో ఉన్నాయో లేదో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఇలా ప్రేమించే వారి కొరకు సమస్తమును సమకూడి జరుగుతున్నవి. మన చుట్టుపక్కల ఏది జరిగినా చివరికి అది మనకు మేలుగానే మలచబడుతుంది, మేలుగా అవుతుంది. సాతాను కీడు తలపెడతాడు, దేవుడు దాన్ని మేలుగా మార్చేస్తాడు. అన్నదమ్ములందరూ 10 మంది అన్నదమ్ములు యోసేపును గోతిలో పడేశారు, ఐగుప్తుకు అమ్మేశారు. ఆ క్షణానికి, ఆ పూటకి, ఆ సమయానికి, ఆ సీజన్లో యోసేపుకి దుఃఖం కలిగింది, బాధ కలిగింది, హృదయంలో ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, తనకు అన్యాయం జరిగిందని ఎంతో విచారపడ్డాడు. కానీ చివరికి ఏదైతే కీడు జరిగిందో ఆ కీడును దేవుడు తన జీవితంలో మేలుగా మార్చేశాడు. ఐగుప్తు దేశానికి తనని ప్రధానిగా దేవుడు చేశాడు. తన కుటుంబం యొక్క పోషకుడిగా యోసేపును దేవుడు నిలబెట్టాడు. అంటే ఒకప్పుడు కీడే అనిపించింది, కానీ చివరికి అది మేలుగా మార్చబడింది. మన జీవితంలో జరిగేది కొన్నిసార్లు ప్రస్తుతం మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దీనిలోంచి దేవుడు మేలును మనకు కలిగిస్తాడు, మేలు మనం అనుభవించడానికి దేవుడు కృప చూపుతాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి ప్రేమించి మనందరికీ మేలు జరగాలి అని దేవుడు కోరుతున్నారు. నీ జీవితంలో ఏది జరిగినా దేవుని స్తుతించాలి, ఎందుకంటే అది మేలుగా మార్చబడుతుంది, మేలే అవుతుంది, మేలుగా దేవుడు దాన్ని మార్చేస్తాడు. ప్రతి అపవాది యొక్క తలంపు, అపవాది యొక్క ప్రణాళికలు అన్నీ, ప్రతి తలంపు, ప్రతి ప్రణాళిక మీ జీవితంలో మేలుగా మలచబడును గాక, మీకు మేలుగా అది చివరికి మేలుకరమైన అనుభవంగా మార్చబడును గాక. అలాంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మీ నామమున స్తుతిస్తున్నాం ప్రభువా. దేవుణ్ణి ప్రేమించు మేమందరం ఈ లక్షణాలు కలిగి ప్రభువా నీతో నడిచే కృపను దయచేయండి. మా చుట్టూ, మా జీవితంలో ఏది జరిగినా అది మేలు కొరకే అని నమ్ముతూ నీ నామమున స్తుతిస్తున్నాం తండ్రి. కీడును మేలుగా మార్చే దేవుడు, అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చే దేవుడు ప్రభు, దుఃఖమును ప్రభు సంతోషంగా మార్చే దేవుడు, మా నోటి నిండారుగా నవ్వును కలగచేయ దేవుడు, నిన్ను స్తుతిస్తాం. మీ సన్నిధి మాకు తోడు ఉంచి దీవించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్. కృపలో నిలిచిన వారికి